న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు కౌసల్య. పులివెందులలో జగన్ కు ఝలక్. వైసీపీ నుంచి సైకిల్ ఎక్కిన నేతలు. రైతుల పట్ల పాలక ప్రతిపక్షాల వైఖరిపై మండిపడ్డ రైతు సంఘ నేత గుజ్జల ఈశ్వరయ్య. ఆర్సీబీ కెప్టెన్ గా కింగ్ కోహ్లీనే హింట్ ఇచ్చింది ఎవరో తెలుసా? డయాబెటీస్ నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికీ ఔషధం. గుడ్ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి సొంత ఊరు పులివెందులలోనే వైసీపీకి భారీ అదుర్స్ దెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తూగుంట్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో పులివెందుల మున్సిపాలిటీ 30 వార్డో క్రిస్టియన్ లైన్ కి చెందిన కౌన్సిలర్ షాహిదా భర్త సిద్ధయ్య టీడీపీలో చేరారు. వారితో పాటు 25 కుటుంబాలను టీడీపీలోకి ఆహ్వానించి వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి మధుసూదన్ రెడ్డి ఆహ్వానించారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు హయాంలో బీసీలకు ఎక్కువ శాతం మంచి చేస్తున్నారనే ఉద్దేశంతో మేము పార్టీలో చేరుతున్నాము. పార్టీకి మంచి చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. వైసీపీలో ఎక్కువ న్యాయం జరగాలని చంద్రబాబు నాయుడు గారు వచ్చాక బీసీలకు న్యాయం జరుగుతుంది, నా మీద పుష్టి ఎక్కుంది, వాళ్ళు బీసీ కార్పొరేషన్ లోన్లు అయితేమి జరుగుతున్న ఉద్దేశం మేము బీసీలో కాబట్టి మేము ఇక్కడ పార్టీలో మేము మాతో పాటు మమ్మల్ని నమ్ముకున్న 30 కుటుంబాలను చేరుతున్నాము. మన ఊర్ల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో చేరుతున్నాము. మేమంతా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో పార్టీకి పనిచేసి ప్రజలకు న్యాయం చేసే ఉద్దేశంతో ముందు పోరాడుతున్నాం. సైదా గారు, వాళ్ళ భర్త సిద్ధయ్య గారు తెలుగుదేశం పార్టీ యొక్క అభివృద్ధి కానీ, బీసీ సంక్షేమం, బీసీకి ఇస్తున్న రుణాలు, బీసీలకు తెలుగుదేశం ప్రభుత్వంలో మంచి జరుగుతున్న ఉద్దేశంతో పూర్వం నుంచి సిద్ధయ్య అయితేమి, సిద్ధయ్య ఫ్రెండ్స్ జగదీష్, సుధీకరు, మేము అంతా ఒకే చోట ఒకే చోట తిరిగి పెరిగినాము. ఏదో ముందు అప్పుడు ఆ ఎలక్షన్లలో వాళ్ళు ఆ పార్టీలో మేము ఈ పార్టీలో ఉండాల్సి వచ్చింది. ఏ పార్టీలో ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా విరోధాలు లేకుండా స్నేహపూర్వకంగానే రాజకీయాలు చేసుకుంటూ వచ్చినాము. ఏ రోజు ఎప్పుడు విరోధాలు పెట్టుకోకుండా, పొడవలు లేకుండా. సరే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, ప్రజలకు మేలు జరగాల, ఇక్కడ చుట్టుపక్కల ఏదో లోన్లు వచ్చేదానికి కానీ, ఈ ప్రజల సమస్య తీర్చడానికి కానీ అందరూ కలిసి ఉన్నాము, కలిసి చేసుకుందామని సిద్ధయ్యను నేనే వాళ్ళ ఇంటికి పోయి మా పార్టీలు కావాలా, మనంతా కలిసి చేసుకుందాం, మేలు జరుగుతుంది అని సిద్ధయ్యను అడగడం జరిగింది. సిద్ధయ్య నా కోరిక మీద ఈ చెన్నారెడ్డి కాలనీ క్రిస్టియన్లలో అందరికీ మేలు జరిగే ఉద్దేశం ఉంటే పార్టీలో చేయడానికి సిద్ధమని చెప్పినాడు. అదే ఆ విధంగా ముందు ఉండే తెలుగుదేశం వాళ్ళు కానీ ఇప్పుడుండే సిద్ధయ్య పార్టీ జనరల్ అందరినీ సమన్వయం చేసుకొని, సిద్ధయ్య వాళ్ళ భార్య కౌన్సిలర్ మా చెల్లెలతో సమానంగా ముందు ఆ పార్టీలో ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకు మించి ఇక్కడ బాధ్యతలు ఆ బాబాని అప్పచెప్తాము. ఎటువంటి ఈ ప్రాంతంలో లోన్లు కానీ పింఛన్లు వచ్చినా కూడా అన్నీ సమన్వయం చేసుకొని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలకు మేలు దానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందగా తయారైందని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. అదునులో ఆదుకోకుండా కాకమ్మ మాటలు చెబుతున్న కూటమి ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. రైతన్నుల సంక్షేమమే రాష్ట్ర దేశ సంక్షేమంటున్న గుజ్జల ఈశ్వరయ్యతో కేడీ వెయిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ముఖాముఖి. అదును లేదు, పదును లేదు, అగమ్య గోచరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో రైతన్నల పరిస్థితి. ఆదుకుంటామన్నటువంటి ప్రభుత్వం కూడా మొండి చేయి చూపింది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి రైతన్నల కష్టాలపైన మహాకూటమి ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడదాం. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుజ్జల ఈశ్వరయ్య గారు ఉన్నారు. అన్న, చెప్పండి, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ రైతులకు సరైన టైంలో ఆదుకోలేకపోయింది, దీనిపైన మీ స్పందన ఏంది? కూటమి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడానికి రైతులకు చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశాడు. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తూ ఉంది. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా కింద, సాగు సాయం కింద 20,000 రూపాయలు ఇస్తాము, వారిని ఆదుకుంటామని చెప్పి ప్రకటించాడు. కానీ ఖరీఫ్ పోయింది, రబీ సీజన్ పోయింది, 2 సీజన్లు పోయి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9వ మాసం కూడా పూర్తి అవుతూ ఉంది. అయినా ఇంతవరకు అతి గతి లేదు.
ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పేసి కాలయాపన చేయడం తప్ప రైతాంగాన్ని నిర్దిష్టంగా ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు అనేక రకాలుగా మేము వాళ్ళకు అవి ఇచ్చాం చాలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 80% హామీలన్నీ నెరవేర్చామని చెప్పేసి అబద్ధాలతో కూడినటువంటి ఒక పెద్ద ఎత్తున ప్రచారానికి పాల్పడుతున్నారు తప్ప రైతులకు సంబంధించిన దాంట్లో ఒక్క రూపాయి అయినా కూడా మీరు సహాయం చేశారా అని చెప్పి అడిగితే ఇంతవరకు వాళ్ళ వైపు నుంచి జవాబు లేనటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తుంది. అంటే అదును వచ్చినప్పుడే పదును అయినప్పుడే అదునులోనే ఇత్తనం వేసుకోవాలి. అలాంటి సందర్భంలోనే ఎరువులు కానీ ఇత్తనాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి డబ్బులు అవసరం. మరి అలాంటి సందర్భంలో ఒక అదును దాటిపోయిన తర్వాత రెండోసారి అయినా కూడా ఇంకొక సీజన్లో వేసుకోవడానికైనా కూడా సహాయం చేయాలి. అది కూడా లేనటువంటి స్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంటుంది. అదేవిధంగా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున రైతుల యొక్క అప్పును 1,50,000 రూపాయలు రద్దు చేస్తామని చెప్పేసి భీకరమైనటువంటి ప్రకటనలు చేశారు. కోటయ్య గారి కమిషన్ వేశారు. కోటయ్య గారి కమిషన్ కోటలు దాటే లక్షల సంఖ్యలో రైతాంగానికి సంబంధించి న్యాయం చేస్తున్నామని చెప్పారు. దానికి సంబంధించినటువంటి 2014 నుంచి 2019 వరకు ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్న దాంట్లోనే 50,000 రూపాయలు 50,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి రైతులకు సంబంధించినటువంటి అప్పులు ఇంతవరకు రద్దు చేయనటువంటి పరిస్థితి ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి మాటలకు చేతలకు పొంతనే లేకుండా పోతూ ఉంది. నిజంగా రైతాంగం రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపున కరువు విలయతాండం చేస్తుంది, ఇంకోవైపున అతివృష్టి, మరొకవైపున అనావృష్టి. ఇక్కడేమో వరదలు వచ్చేసి ఉన్న పంటలన్నీ కొట్టుకొని పోయాయి, అక్కడేమో వానలే లేకుండా పూర్తిగా దెబ్బతిన్నాయి. రాయలసీమ ప్రాంతంలో వర్షం లేక ఇబ్బంది పడతా ఉంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు మండలాలు ఎన్ని అంటే 34 అని చెప్పేసి కరువు బృందం తేల్చినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నిజంగా కడప జిల్లాలో 2 మండలాల్లోనే కరువు వచ్చిందా? అదేవిధంగా పక్కన అన్నమయ్య జిల్లాలో 18 మండలాల్లోనే కరువు వచ్చిందా? కర్నూలు జిల్లాలో 4 మండలాల్లోనే కరువు వచ్చిందా? అనంతపురం జిల్లాలో 5 మండలాల్లోనే కరువు వచ్చిందా? ఎందుకు ఇంత అబద్ధాలతో కూడినటువంటి నివేదికలు ఇచ్చి రైతులను మోసం చేయడం కాకుండా మరొకటి? అదేవిధంగా ఇన్సూరెన్స్ దానికి సంబంధించిన దాంట్లో కూడా పెద్ద ప్రకటించారు. ఈరోజు రైతులు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బలి చేయడానికి కావాల్సిన ప్రయత్నం ఈ ప్రభుత్వం వైపు నుండి కొనసాగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి మాటలకు ఆచరణలో చేతలకు నక్కకు నాగలోక అనుకున్నంత తేడా ఉంది. రైతు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. రైతాంగం యొక్క ఆత్మహత్యలు కూడా ఆగనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 9 మాసాల కాలంలోనే దాదాపు 118 మంది పైచిలకు చనిపోయారని చెప్పేసి వైపున లెక్కలు చెప్తా ఉన్నాయి. కానీ వాళ్లకు గత ప్రభుత్వం 7 లక్షల రూపాయలు చనిపోతే డబ్బులు ఇచ్చేది. ఈ ప్రభుత్వం ఆ డబ్బులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితిలో లేకుండా పోయింది. ఏమన్నా మాట్లాడితే వెనక్కి తిరిగి చూసి డయాగ్రామ్ చూపిస్తా అక్కడ మొత్తం చెప్తా ఉన్నాడు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది. అప్పుడు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడేమో నాకు ఏమీ తెలియకపోయా, ఈరోజు నేను అట్లా వాగ్దానం చేసినా చూస్తే అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఒకవైపున అప్పులు పెరిగిపోతున్నాయని చెప్తున్నారు, ఇంకోవైపున 3 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఆంధ్రప్రదేశ్కు ఈ 7 మాసాల కాలంలోనే ఇచ్చామని చెప్పి నెలన్నర క్రితం వచ్చినటువంటి అమిత్ షా గారు ప్రకటించారు. మరి వారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పిస్తే దేనికి పెట్టారు? ఏ రైతులను ఆదుకున్నారు? ఏ వ్యవసాయ రంగాన్ని మీరు అభివృద్ధి చేయడానికి పెట్టారు? ఏ నీటిపారుదల రంగం పైన మీరు దానికి డబ్బులు ఖర్చు పెట్టారని చెప్తే దానికి జవాబు లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన చెప్పేటువంటి అన్ని అబద్ధాలతో కూడినటువంటిది. అయినా పైగా ఈ రాష్ట్రం ఆర్థికంగా కుంచుకుపోయిందని, అప్పుల్లో కూరుకొని పోయిందని, అప్పులు చేసి ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియదని అనుకోవాలా? ఇప్పుడు అప్పులు ఉన్నాయని చెప్పేసి బీదరుపులు అరుస్తూ ఉన్నాం. అంటే 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, 2 సార్లు మంత్రిగా, 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి ఇష్టారాజ్యంగా రాజమకుటం కోసం వాగ్దానాలు చేసి ఇప్పుడు తప్పించుకోవడానికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకరమైనటువంటి పాలన చేశాడు, ఆయన మూలంగానే ఇదంతా నష్టం జరిగింది అని చెప్తున్నాం. మరి ఈ డ్యూరింగ్ దిస్ 45 ఇయర్స్ మీ జమానాలో 20 సంవత్సరాలు మీ జమానాలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ఎంత దూరం పరిగెత్తిచ్చారు? ఈరోజు మీరు అది కూడా చెప్పమంటే దానికి జవాబు లేదు. మీ అబద్ధాలే ఈరోజు ప్రజలకు అవి రాజమకుటాలుగా వాళ్ళ యొక్క తలకాయల్లోకి దూరి మీరు చెప్తున్నది నిజం అని చెప్పేటువంటి పద్ధతిలో ప్రచారం కొనసాగుతుంది. కాబట్టి అబద్ధాలు తగ్గించి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఈ రాష్ట్రంలో 170 మంది రైతులు వ్యవసాయ రంగం పైన ఆధారపడి జీవిస్తున్నారు. ఆ రైతాంగం వ్యవసాయం చేయడం ద్వారానే అంతో ఇంతో ఈ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కలాగా నిలిచింది తప్ప వేరొకటి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
మళ్ళొకసారి ఆలోచించి ఎవరికైనా ఆలస్యం చేయొచ్చు, కానీ రైతుకు ఆలస్యం చేయడం అంటే అది ద్రోహం చేసినట్టే అని చెప్పి రైతుల పక్షాన మేము భావిస్తూ ఉన్నాం. రాయలసీమకు సంబంధించినటువంటి వారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అదేవిధంగా సిపిఐకి కావచ్చు, కాంగ్రెస్కి కావచ్చు, నాయకత్వాలన్నీ రాయలసీమ ప్రాంత నేతలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా రాయలసీమ ప్రాంతం ఇప్పటికీ ఇంకా అభివృద్ధి చెందలేదని ఆందోళన చేసి గొంతు చించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? అన్నీ ఉన్నా కూడా అల్లున్నోట్లో శని అని చెప్పేసి ఒక తెలుగులో సామెత ఉంది. అది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలా పాపులర్ సామెత. అది ఈరోజు నేటి పరిస్థితులకు అన్వయించుకుంటే అది కరెక్ట్గా సూటబుల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాయలసీమనే, వైఎస్ రాజశేఖర రెడ్డి రాయలసీమనే, కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమనే, కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాయలసీమనే, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు రాయలసీమనే, మధ్యలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాయలసీమనే. అందరూ రాయలసీమ వాళ్ళే. కానీ రాయలసీమకు ఒరిగిందేముంది, రాయలసీమకు చేసిందేముంది? అక్కడ ముఖ్యమంత్రి పదవి దాన్ని నిలబెట్టుకోవడానికి, దాని చుట్టూ తిరగడానికి మీ పాలనా కాలం అంతా అయిపోయింది తప్ప రాయలసీమ ప్రాంతం తరతరాలుగా కరువాతన పడి ఆ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుందనే తెలుసు మీకు. తూర్పు కనుమల నుంచి వచ్చేటువంటి ఋతుపవనాలు చాలా తక్కువ స్థాయిలో వస్తాయని తెలుసు. 700 మిల్లీమీటర్ల కంటే వర్షపాతం తక్కువగా నమోదవుతుందని తెలుసు. ఆ రాయలసీమ ప్రాంతాన్ని కరువు బారి నుండి శాశ్వతంగా రక్షించాలంటే కృష్ణా నది జలాలే పరిష్కార మార్గమని మీ పాలక వర్గాలకు తెలుసు. కానీ అక్కడటువంటి శ్రీశైలంలోంటి 854 అడుగుల నీటి మట్టాన్ని మీరు మెయింటైన్ చేసింది లేదు. రాయలసీమ ప్రాంతంలో ఒక్కొక్క జిల్లాకు 100 టీఎంసీలు వాటర్ కావాలని నాడు బీజేపీ పార్టీ తీర్మానాలు చేసి ఢిల్లీకి ఇచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు ఇన్ని వాటర్ కావాలని చెప్పి అడిగారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఊరేగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి సంకనెక్కి, అమిత్ షా గారి నెత్తినెక్కి తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు కూడా తెలుసు. మొన్నటికి మొన్న తెలంగాణలో ఎన్నికలు జరుగుతూ ఉంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పును పునఃసమీక్షకు పెడుతున్నామని చెప్పేసి ప్రకటించారు. అయినా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వికసిత ఆంధ్రప్రదేశ్గా విలచిల్లుతుందని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు ఏముంటుంది, పాలకులు ఎవరైతే ఏంటి, కనీసం దానికి చిత్తశుద్ధి ఉండాలి. రాయలసీమ ప్రాంతం కరువు ప్రాంతం. ఇప్పుడు మళ్ళీ ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిత్యం లేచినట్టుగా ఎక్కడో ఉన్నటువంటి గోదావరి నది జలాలు తీసుకొని వచ్చి పెనకచర్ల డ్యాములోకి నింపి ఆ పెనకచర్ల దగ్గర నుంచి మొత్తం రాయలసీమనంతా సస్యశ్యామలంట. తెలుగంగ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 4 దశాబ్దాలైంది. అదేవిధంగా గండికోట అంతర్భాగంగా ఉన్నటువంటి గాలేరు నగిరిలో అంతర్భాగంగా ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగి 4 దశాబ్దాలు దాటింది. అదేవిధంగా హంద్రీనివాకు సంబంధించి 4 దశాబ్దాలు పైన అయింది. అదేవిధంగా వెల్లుగొండ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాలో 44 టీఎంసీల కెపాసిటీ ఉంది, అది కూడా 4 దశాబ్దాలు. అంటే 40-45 సంవత్సరాల కాలంగా ఉన్నటువంటి 40 టీఎంసీలు, 38 టీఎంసీలు, 43 టీఎంసీల వాటర్తో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టులే ఇంతవరకు పరిపూర్తి కాలేదు. గండికోట ప్రాజెక్టు 2వ దశ నిర్మాణమే ముందుకు సాగలేదు. వెలుగొండ ప్రాజెక్టులో ఇంతవరకు ఒక చుక్క నీరు లారనటువంటి పరిస్థితి ఒకవైపునుంది. ఇంకోవైపున హంద్రీనివా ప్రాజెక్టును కనీసం దాంట్లో 11 టీఎంసీలు జీడిపల్లి రిజర్వాయర్ దగ్గరికి వచ్చి ఆగిపోయినటువంటి పరిస్థితి ఒక పక్కనుంటే, ఇంకా దానికే ఇంకా తెలుగులో మొరటగా చెప్పుకోవాలంటే మొదటి దేవుడే ఏదో అయిపోతా ఉంటే మళ్ళొచ్చిన దేవుడికి ఆకు పూజలు అన్నట్టుగా ఈరోజు ఇట్లా కొనసాగుతుంది తప్ప రాయలసీమకు ఒరిగేది లేదు. ప్రణాళికలు, డయాగ్రాములు, వాగ్దానాలు, బడ్జెట్లు పెద్ద ఎత్తున చెప్పడం, మభ్యపెట్టడం తప్ప రెండోది జరిగేదేం లేదు. పాలకులకు నేరపూరిత నిర్లక్ష్య వైఖరి రాయలసీమ పట్ల కొనసాగుతుంది. కాబట్టి రాయలసీమ ఇరిగేషన్ పరంగా వెనుకబడింది. పారిశ్రామిక రంగంగా మూతబడ్డటువంటి పరిశ్రమలు ఒక్కటి కూడా తెరిపించలేకపోయారు. కొత్తగా నూతన పరిశ్రమలు రాలేకపోయాయి. శంకుస్థాపనలకే పరిమితమై కడప స్టీల్ ప్లాంట్ రాజశేఖర రెడ్డి గారు 2007లో శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు 2018లో శంకుస్థాపన చేశాడు. 2019 డిసెంబర్ 23 జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు. మళ్ళీ 2023 డిసెంబర్లో మళ్ళీ శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇంతమంది ఇన్నిసార్లు ఒక్క ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారంటే ఇంకా మీరు రాయలసీమ వాళ్ళు అయితేంది, లేకపోతే రంగలబోడులు అయితేంది, ఇక్కడ రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు. మీ మూలంగా అధికారమైన మీదే, ప్రతిపక్ష
ప్రతిపక్షమైన మీదే దొంగలు చేరి ఊళ్ళు పంచుకున్నటువంటి చందాన ఎర్రచందనం ఎక్కడుంది, ఎలా దొంగిలించాలి, అదేవిధంగా ఇసుక ఎక్కడుంది, దాన్ని ఎలా బొక్కలాడాలి, మందు ఎక్కడి నుండి వస్తూ ఉంది, దాని సిండికేట్ ఎలా కావాలి, అరటికాయల కాంట్రాక్ట్ ఎలా వస్తుంది, పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టులు ఎలా వస్తాయి, వాటి ఎలా దోచుకోవాలనేటువంటి తాపత్రయం పైన మీకున్న శ్రద్ధ ఈ ప్రాంత రాజకీయ నాయకులుగా మిమ్మల్ని 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు మా దరిద్రాలను మా నెత్తిన పెట్టుకొని మిమ్మల్ని ఊరేగించి మీరు తొడలు కొట్టమంటే తొడలు కొట్టి, మీరు మీసాలు మెలేయంటే మీసాలు మెలేసి, మీరు ప్రత్యేక రాయలసీమ అంటే రాయలసీమ అంటూ, మీరు ఆ నీళ్ళంటే ఆ నీళ్ళని, ఈ వాటర్ అంటే ఈ వాటర్ అని చెప్పి మీ చుట్టూ తిరగడమే తప్ప మాకు ఒరిగింది లేదు. ఇప్పుడు ఏడుద్దామన్నా కూడా రాయలసీమ ప్రాంత ప్రజానికానికి కళ్ళల్లోంచి కన్నీళ్ళు కూడా బొట్లు కూడా రావడానికి కూడా సిద్ధంగా లేవు. ఎందుకంటే ఎండాకాలం వచ్చిందనుకోండి, రేపు ఫిబ్రవరి అయిపోయిన తర్వాత మార్చి వచ్చిందనుకోండి, మళ్ళా వానలు పడ్డేంత వరకు సంకలో కడవలు పెట్టుకొని కిలోమీటర్లు పోయి నీళ్ళు ఎత్తకచ్చుకొని యా ఊరికో పోవాలి. అక్కడ పశువులకు నీళ్లు కావాలంటే ట్రాక్టర్లు పెట్టుకొని ఏరే ప్రాంతం నుంచి తెచ్చుకోవాలి. సీనాకాయల చెట్లకు నీళ్లు పోసుకోవాలంటే 1500 2000 రూపాయలు పెట్టి సీనా చెట్లను సాక్కునేటువంటి దుస్థితి మాకు కాకుండా వేరే వాళ్ళకు ఉందా? కాబట్టి మీరు మీ పదవులు మీ అధికారం మదం మీకు తలకెక్కింది. ఈ ప్రాంత ప్రజలు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందని చెప్పి విభజించు పాలించనే పద్ధతిలో మీ రాజకీయాల కోసం కులాలను వాడుతూ ఉన్నారు, మీ రాజకీయాల కోసం మతాలను వాడుతూ ఉన్నారు, మీ రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య తగు పెడతా ఉన్నారు. కానీ మా తలరాతలు మార్చడానికి మీ దగ్గర ప్రణాళికలు లేవంటే ఇది అతిశయోక్తి. మరి చంద్రబాబు నాయుడు ఏముంది అని చెప్పి బీజేపీతో ఊరేగావు. 50 కోట్లు ఇస్తామని చెప్పి వెనకబడ్డ ప్రాంతాలకు ఇచ్చే ఆ ఇచ్చిన లెక్కను కూడా వెనక్కి తీసుకొని పోతే ఏం చేశావు? మళ్ళా అక్కడి నుండి ఢిల్లీకి పోయి పొగుడుతా ఉన్న సిగ్గు లేదా అని చెప్పి కడుపు మండి అడగాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ వచ్చిందా? వెనకబడ్డ ప్రాంతాలకు ఇచ్చే 50 కోట్ల రూపాయలు వచ్చిందా? ఆ 50 కోట్లు ఇచ్చిన ఎండిపోయినటువంటి బోర్లు వేసుకొని వాటిని తయారు చేసుకొని కనీసం తాగడానికి గుక్కడి మంచినీళ్ళైనా దొరికేది. అది కూడా లేకుండా పోయింది. అడగలేరు, పెట్టలేరు, తీసుకురాలేరు, ఏమీ లేదు. కానీ రాయలసీమ వాసులే అందరూ ముఖ్యమంత్రులు వాళ్ళే, ప్రధానమంత్రులు వాళ్ళే, రాష్ట్రపతులు వాళ్ళే అని చెప్పి మాకు ఆ భుజకీర్తులు మాత్రమే మిగిలాయి తప్ప మా ప్రాంతానికి కన్నీళ్ళు వరదలు ఉన్న పుట్టినటువంటి బిడ్డలను వ్యభిచార గృహాలకు అమ్ముకోవడాలు, పశువులను బెంగళూరు లాంటి ప్రాంతాలకు కబేరాలకు తరలించుకోడిపోవడాలు, నిత్య కష్టాలతో బ్రతుకుతున్నటువంటి రాయలసీమకు చుట్టూ నదులు ఉన్నా కూడా ఒక్క నదిలో కూడా కావాల్సిన నీళ్లు లేవు. ఒకవేళ పొరపాటున గండికోట లాంటి ప్రాజెక్టులో 23 టీఎంసీల నీళ్లు ఉన్నా కూడా కిందికి పారించుకోవడానికి పిల్ల కాలువల్లో దానికి డబ్బులు కేటాయించే నాతుడే లేకుండా పోయింది. కళ్ళ ముందు నీళ్లున్నా కూడా కడివెడు నీళ్లు పొలాలకు వాడుకోలేకపోతే ఏమి లాభం అంట. పాలకులు ప్రతిపక్ష నేతలు అందరూ రాయలసీమ వాసులైనప్పటికీ రాయలసీమ అభివృద్ధి పైన ఆకాంక్ష లేని వారు, కుర్చీ కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి వారి మూలంగానే రాయలసీమ ప్రజలు నిత్య దరిద్రంతో నిత్య కరువు కాటకాలతో ఉంటారని రాయలసీమ వాసుల ఆవేదన ఇదే అని రైతు సంఘం నేత ఈశ్వరయ్య చెప్తున్నారు. విరాట్ కోహ్లీ 143 మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహించాడు. ఈ సమయంలో ఆర్సీబీ 66 మ్యాచ్ల్లో గెలిచింది. అదేవిధంగా 2016లో కింగ్ కోహ్లీ కెప్టెన్సీ ఆర్సీబీ ఫైనల్లోకి ప్రవేశించింది. 2021లో ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన విరాట్ కోహ్లీ ఇప్పుడు మళ్ళీ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 18లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఎవరు నాయకత్వం వహిస్తారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. కానీ ఈసారి ఆర్సీబీ జట్టుకు విరాట్ కోహ్లీ నాయకత్వం వహిస్తాడని టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఓ కీలక సూచన చేశాడు. అది తీసుకోండి. ఇంగ్లాండ్తో జరిగిన 2వ వన్డేలో సురేష్ రైనా కామెంటరీ బాక్స్లో కనిపించాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ఫిల్ స్టార్ మైదానంలో సంభాషణ జరుగుతున్నట్లు కనిపించింది. ఇంగ్లాండ్ ఆటగాడు ఆర్సీబీ కెప్టెన్ను తారుమారు చేస్తున్నాడంటూ రైనా చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉండగా సురేష్ రైనా విరాట్ కోహ్లీ మధ్య సంబంధం ఉంది.
కాబట్టి ఆర్సీబీ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరో వారికి తెలుసు. అందుకే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తదుపరి కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటూ సురేష్ రైనా బహిరంగ ప్రకటించాడు. రైనా సూచన ప్రకారం విరాట్ కోహ్లీ IPL 2025లో ఆర్సీబీకి నాయకత్వం వహించడం దాదాపు ఖాయం. దీంతో 2021 తర్వాత మరోసారి కింగ్ కోహ్లీ రాయల్ సారథ్యాన్ని చేపట్టబోతున్నారు. దీనికి ముందు అతను 9 సంవత్సరాలు ఆర్సీబీ జట్టుకు నాయకత్వం వహించాడు. విరాట్ కోహ్లీ 143 మ్యాచ్ల్లో ఆర్సీబీకి నాయకత్వం వహించాడు. వాటిలో 66 విజయాలు సాధించాడు. అలాగే కింగ్ కోహ్లీ నాయకత్వంలో ఆర్సీబీ 2016లో ఫైనల్ కు చేరుకుంది. 3 సార్లు ప్లే ఆఫ్ లో ఆడింది. అందువల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీకి కింగ్ కోహ్లీ మళ్లీ కెప్టెన్సీ ఇస్తుందనడంతో ఎటువంటి సందేహం లేదు. ఈ విత్తనాలను సలాడ్లు, జ్యూస్లపై చల్లుకొని కూడా తింటారు. దీన్ని నీటిలో నానబెట్టి తాగడం చాలా మంచిది. జనపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అదే విధంగా ఇది ప్రాణాంతక గుండె సమస్యలు నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పిస్తా పప్పులు మాత్రమే అని అనుకుంటే పొరపాటే. కానీ కాలం గడిచే కొద్దీ అనేక కొత్త రకాల డ్రై ఫ్రూట్స్ మార్కెట్ లో అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త రకం విత్తనం ఆ జాబితాలో చేరింది. అవి జనపనార విత్తనాలు. జనపనార గింజల్లో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా 3, ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు, పొటాషియం, భాస్వరం, మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్, ఇనుము, జింకు, సోడియం, విటమిన్లు B6, B12, DE పుష్కలంగా ఉన్నాయి. ఈ విత్తనాలను సలాడ్లు, జ్యూస్లపై చల్లుకొని కూడా తింటారు. దీన్ని నీటిలో నానబెట్టి తాగడం చాలా మంచిది. జనపనార గింజలు తినడం వల్ల కడుపు సమస్యను అదుపులో ఉంచుకోవచ్చు. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అదే విధంగా ఇది ప్రాణాంతక గుండె సమస్యలు నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే సీజనల్ వ్యాధులు దాడి చేయవు. ఈ విత్తనాలను తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా జనపనార గింజలు తినడం వల్ల కీళ్ల నొప్పులను నివారించవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఈ విత్తనాలను తింటే త్వరలోనే ఉపశమనం లభిస్తుంది. ఈ విత్తనాలను చర్మం, జుట్టు ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి ఈ విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇది ఇవాల్టి KTV న్యూస్ బులెటిన్. చూస్తూనే ఉండండి.